సార్ మనకు ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ ఏ క్వశ్చన్ పేపర్ చూసినప్పటికీ స్పెక్ట్రా కెమిస్ట్రీ అంటే స్పెక్ట్రా నుంచి మనకు ఎక్కువ టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ అంటే సబ్ టాపిక్స్ ఏంటి సార్? ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మేజర్గా మెన్షన్ చేసిన ఏంటంటే యూవీ విజిబుల్ మెన్షన్ చేశారు, ఐఆర్ మెన్షన్ చేశారు, ఎన్ఎంఆర్ స్పెక్ట్రాల్ మెన్షన్ చేశారు. వాటితో పాటు కూడా ఇంటర్లింక్ చూసుకుంటే బెటర్. మాస్ స్పెక్ట్రా లాంటివి చూస్తే చాలా మంచిది. సో ఎక్స్ఆర్డీ కూడా చూసుకోవాలి, ఎందుకంటే సాలిడ్ స్టేట్ సర్ఫేస్ కెమిస్ట్రీకి వాటికి లింకప్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ఆర్డీ కూడా చూసుకోవాలి. ఇక్కడ మేజర్ మాత్రం యూవీ విజిబుల్ అండ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది అన్నిటికీ ఇంటర్లింకే. ఇక్కడ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనకు అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అబ్జార్ప్షన్కు పొల్యూషన్ కంట్రోల్కు చాలా ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో దానికోసం దాంతోపాటు ఏఏఎస్ అని ఉన్నది, అబ్జార్ప్షన్ యాటమిక్ స్పెక్ట్రోస్కోపీ. సో అది కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ పొల్యూషన్ కంట్రోల్ రిలేటెడ్. డైలీ టెస్ట్లలో వీటిని బేస్ చేసుకొని శాంపుల్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంటారు, క్యారెక్టరైజేషన్ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి మనకి ఎంత పర్సంటేజ్లో ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం వాటిని యూజ్ చేస్తుంటారు. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అవి ఎలా వర్కౌట్ చేస్తుంటుంది, దాని ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటి, దాని అప్లికేషన్ ఓరియంటెడ్ ఏంటి, అసలు ఎట్లా గుర్తుపడతాము, దాని నుంచి వచ్చిన డేటాని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాము అనేది మనం చూసుకుంటే చాలా బెటర్. ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తుంది. ప్రీవియస్ పేపర్లలో అడిగిన క్వశ్చన్లు బాగా చూసుకుంటే, ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారా, దీనికి ఆన్సర్ ఇదా, సో ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ఇలా యూజ్ చేస్తారా ఈ స్పెక్ట్రాని. ఐఆర్ ఇక్కడ ఐఆర్ జనరల్గా ఫంక్షనల్ గ్రూప్ని అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఆ ఫంక్షనల్ గ్రూప్స్ అనే అనాలిసిస్లో సైక్లోహెక్సనోన్ అనే ఒక కాంపౌండ్ ఉందనుకో, అది యూవీలో రాదు. 100% మనం గో ఫర్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీకి వెళ్ళాల్సిందే. సో అట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. సో యూవీ విజిబుల్స్ స్పెక్ట్రోస్కోపీ డిటెక్ట్ చేయని కాంపౌండ్ ఏంటి అని అడిగినప్పుడు దాంట్లో ఆప్షన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కార్బోనైల్ లింక్డ్ ఉన్న కాంపౌండ్ ఏదైనా ఉన్నదంటే అది రాదు, ఎందుకంటే దాంట్లో అబ్జార్ప్షన్ ఎక్కువ జరుగుతుంటుంది. మనకు అకార్డింగ్ టు లాంబర్ట్స్ బీట్స్ లా ప్రకారం ఇది అప్లికబుల్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అనమాట. సో ఎక్కువ అబ్జార్ప్షన్ చేసుకుంటే దాని ఇంటెన్సిటీ బాగా హైగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నది. సో అలాంటివి మనం డిటెక్ట్ చేయడానికి కష్టమవుతాయి కాబట్టి అలాంటి ఐఆర్లో మనకు ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో మళ్ళీ ప్రోటాన్ అలాంటివి ఏమైనా ఉంటే మనకి ఎన్ఎంఆర్కి వెళ్తూ ఉంటాం.